హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ ఫాస్ట్గా అంటే డబల్ గ్రోత్గా హెయిర్ని సూపర్ లాంగ్ చేసే ఒక మంచి హెయిర్ రెమెడీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో హెయిర్కి ఆయిల్ పెట్టుకోకుండా ఇష్టపడుతున్నారు. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా హెయిర్ అనేది సన్నబడిపోతూ ఉంటుందన్నమాట. అంటే జడ అనేది సన్నగా అయిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే ఇప్పుడు వచ్చేసి చాలామంది వర్కింగ్ ఉమెన్సే ఉంటున్నారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ప్రతిరోజు ఆయిల్ పెట్టుకొని దాన్ని దువ్వుకొని జడ వేసుకుంటే అది వెనకాల సన్నగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే చక్కగా రోజు హెడ్ బాత్ చేసి హెయిర్ని లీవ్ చేసుకోవడానికి ఇష్టపడిపోతూ ఉన్నారు. సో దానివల్ల ఏంటి అంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది డైలీ మనం షాంపూ యూస్ చేయడం వల్ల. అట్లా షాంపూ యూస్ చేయకుండా ప్రతిరోజు అంటే షాంపూ యూస్ చేసినా కూడా హెయిర్ అనేది మనం చెప్పినట్లుగా మంచి కండిషనర్గా గ్రోత్ అవ్వాలి అని అంటే నేను చెప్పే ఈ రెమెడీని ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే, నా పేరు సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో స్మార్ట్ సరిత పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేశారంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. మరి ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం. దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ఐరన్ ప్యాన్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి గ్లాస్ క్వాంటిటీ అనేది. సో ఈ సైజ్ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఒక్క రోజుకే చూపిస్తున్నాను. ప్రతిరోజు యూజ్ చేయొచ్చు దీన్ని. ఆఫ్టర్ హెడ్ బాత్ చేయొచ్చు అనమాట. అంటే బిఫోర్ నైట్ దీన్ని యూజ్ చేసి తర్వాత రోజు తెల్లవారి మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయొచ్చు. నేను ఒక్క రోజు కోసం చూపిస్తున్నాను. మీరు 3, 4, 5 డేస్ అయినా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇప్పుడు నేను ఒక్క రోజుకి 2 గ్లాసెస్ చూపించాను కాబట్టి మీరు 4 డేస్ అనుకోండి 8 గ్లాసెస్ అనేది మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ని రోల్ బాల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మరిగేటప్పుడు వాటరు ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అనేది చెప్తాను. ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ యూజ్ చేశాను. అన్ని తర్వాత నేను క్లారిటీగా ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు చూడండి. సో నెక్స్ట్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అనమాట. సో ఇవి ఎంత క్వాంటిటీ యూజ్ చేశానో చెప్తాను. నెక్స్ట్ నేను యూజ్ చేసింది మెంతులు. ఓకే, ఇక నెక్స్ట్ నేను యూజ్ చేసే సూపర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. సో గైస్ ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాము. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవి చక్కగా మనకి మరుగుతూ ఉంటాయి. ఈ మరిగే టైంలో వీటి యొక్క బెనిఫిట్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చక్కగా వీటిని 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. ఇక నేను ఇందులో యూజ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. సో అవిసె గింజల గురించి మనం చాలా వీడియోస్లో అయితే చెప్పుకున్నాము. హెయిర్కి అవిసె గింజలు ఎంత ఇంపార్టెంట్ అని. వీటిలో ఉండే ముఖ్యంగా omega-3 ఫ్యాటీ ఆమ్లాలు వీటిలో చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇవి మన హెయిర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా ఇవి జుట్టులో ఉండే తేమను పెంచి అవి తేమతో నిండి ఉండి హెయిర్ ఎప్పుడు కూడా సిల్క్గా స్మూత్గా కనిపించేలా చేస్తాయి. అందుకే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని తప్పకుండా తీసుకోవాలి. హెయిర్కి మంచి మాయిశ్చరైజేషన్ పోషణ అందించడంలో, ఇంకా స్కాల్ప్ని ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచడంలో, ఇంకా డాండ్రఫ్ సమస్యను తొలగించడంలో, బట్టతల రాకుండా కాపాడడంలో ఈ అవిసె గింజలు అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఇంకా హెయిర్ అనేది లాంగ్గా పెరగడంలో, హెయిర్ ఫాల్ని పూర్తిగా తగ్గించి హెయిర్ అనేది లాంగ్గా పెరిగి హెయిర్ అనేది మనకి సూపర్ వాల్యూమ్గా కనిపించడంలో అవిసె గింజలు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అవిసె గింజలను అయితే యూజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్ మెంతులు. సో మెంతుల గురించి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. మెంతులు తలపై బాగాన ఉన్న వేడిని తగ్గిస్తాయండి. చాలామందికి ఓవర్ హీట్ ఉండడం వల్లే హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ వేడిని తగ్గించడంలో అంటే వేడిని తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇంకా డాండ్రఫ్ సమస్యను తగ్గిస్తుంది. వెంట్రుకలను బిరుసుగా ఉంచుతాయి అన్నమాట ఇవి. ఇంకా జుట్టు యొక్క డ్రైనెస్ని తగ్గిస్తాయి. జుట్టును సున్నితంగా సాఫ్ట్గా ఉంచుతాయి. ముఖ్యంగా మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ హెయిర్ పుష్కలంగా అందిస్తాయి అన్నమాట. సో ఇవి హెయిర్ తిరిగి పెరగడానికి, బలంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. జుట్టుకు మంచి పోషణ ఇస్తాయి. ఇంకా హెయిర్ డ్యామేజ్ కాకుండా, అంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా, స్ప్లిట్ ఎండ్స్ అని, ఇంకా రఫ్ హెయిర్, డ్రై హెయిర్ ఉంటుంది కదా. సో హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇంకా డ్రై హెయిర్ని తగ్గిస్తాయి. జుట్టు అనేది సాఫ్ట్గా పెరిగేలా చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. మంచి కండిషనర్గా యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ నేను యూజ్ చేసిన సూపర్ ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్. సో కలోంజీ సీడ్స్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం,
కాల్షియం, లినోసిక్ యాసిడ్ మరియు ఒలియక్ యాసిడ్ ఇవన్నీ చాలా కొవ్వు ఆమ్లాలు ఉంటాయండి. వీటిలో ఈ కొవ్వు ఆమ్లాల్లో కొన్ని ఆయిల్స్ అనేవి నిండి ఉంటాయన్నమాట. ఈ ఆయిల్స్ ఏంటి అంటే మన హెయిర్ని విపరీతంగా పెరగడానికి, హెయిర్ అనేది సూపర్ బ్లాక్గా ఉంచడానికి ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అలా యూజ్ అవుతున్నాయి అని చెప్పి ఈ మధ్య సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. సో అంతేకాకుండా స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో, ఇంకా స్కాల్ప్ అనేది ఎప్పుడు కూడా చల్లగా ఉంచడంలో ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఇంకా చుండ్రుని తగ్గిస్తాయి, హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి, జుట్టు సూపర్ ఫాస్ట్గా పెరిగేలా చేస్తాయి అన్నమాట ఈ కలోంజీ సీడ్స్. ఇంకా హెయిర్ అనేది సూపర్ వాల్యూమ్గా కనిపించడంలో కలోంజీ సీడ్స్ సూపర్గా యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ యూజ్ చేసి కరివేపాకు. సో కరివేపాకు గురించి హెయిర్కి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకి హెయిర్ని బ్లాక్గా ఉంచడంలో, హెయిర్ ఫాల్ని తగ్గించడంలో కరివేపాకు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. సో కరివేపాకులో ఉండే బీటో కెరటిన్ ప్రోటీన్ జుట్టు ఫాల్ని తగ్గించి, అంటే హెయిర్ ఫాల్ని తగ్గించి ఇంకా చాలా మంచిగా రిగ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా హెయిర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మన తలలో స్కాల్ప్ మీద పేరుకుపోయిన బ్యాక్టీరియాని తగ్గిస్తుంది, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, హెయిర్ అనేది ఒత్తుగా బ్లాక్గా పెరిగేలా చూస్తుంది అనమాట కరివేపాకు అనేది. మీకు ఎప్పుడైనా కరివేపాకు ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. హెయిర్ ఫాల్ తోటి బాగా విపరీతంగా బాధపడే వాళ్ళకి కరివేపాకు ఆయిల్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ వాటర్లో వేసి ఒక 15 to 20 minutes వరకు మనం చక్కగా రోల్ బాయిల్ చేసుకోవాలి. సో ఇవి మనకి పర్ఫెక్ట్గా కాగినాయి, మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఈ వాటర్ అంటే లైట్గా జెల్ ఫామ్ అవుతుంది ఇందులో నుంచి. ఇవి బాగా రోల్ బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం ఒక స్పూన్లోకి దీన్ని తీసుకొని ఆ జెల్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఇదేంటి అంటే ప్రతిరోజు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తారు, ఇంకా ఆయిల్ అప్లై చేసుకోవరు, ఇంకా నా హెయిర్ ఊడిపోతుంది అని చెప్పి బాధపడిపోతూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసారా కొంచెం ఇప్పుడే జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొక 5 minutes మనం కాచుకుంటే సరిపోతుంది అనమాట. అట్లా ఏంటి అంటే వాళ్ళు ఆయిల్ అప్లై చేయక ప్రతిరోజు షాంపూ పెట్టడం వల్ల ఆ కెమికల్ వల్ల హెయిర్ ఫాల్ విపరీతంగా అయ్యి, ఇంకా డైలీ నూనె అప్లై చేసుకోకపోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు చక్కగా నూనె రాసుకొని జడ వేసుకోవడానికి ఆ హెయిర్ ఏమో సన్నగా ఉంటుంది. సో అందుకని చెప్పి చాలామంది కూడా ఇది యూజ్ చేస్తే వాళ్ళకు చాలా మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకా నేను నెక్స్ట్ ఇందులో యూజ్ చేసే సూపర్ ఇంగ్రీడియంట్, ఇది పూర్తిగా ఆప్షనల్. సో వేసుకుంటే చాలా మంచిది, ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. మందారం పొడి. సో ఒంటి రెక్క మందారం ఉంటుంది కదా, సో ఆ మందారం పొడి అనమాట. ఈ మందారం పొడి అనేది మన హెయిర్ని రీగ్రోత్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. సో చాలామంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఏంటి అంటే నైట్ ఆయిల్ పెట్టేసేసుకొని పొద్దున్నే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదా. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ వీడియోకి ఇప్పుడు నో ఆయిల్, ఎటువంటి ఆయిల్ లేకుండానే హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు అని చెప్పే కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు. సో ఏంటి అంటే మీరు ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చూపించిన ఈ జెల్ని నైట్ టైం అప్లై చేసుకోండి. బిఫోర్ బెడ్ మీరు నైట్ టైం అప్లై చేసుకొని చక్కగా నైట్ అంతా కూడా అంతే ఉంచేసుకొని ఎర్లీ మార్నింగ్ మీరు ఆఫీస్కి కానీ, కాలేజీకి కానీ, స్కూల్కి కానీ వెళ్తూ ఉంటారు కదా. సో అప్పుడు చక్కగా మీరు యూజ్ చేసే ఏ షాంపూతోనైనా కూడా హెడ్ బాత్ చేసేసుకోండి. ఒక నైట్ అంతా ఇది మన తల మీద ఉండడం వల్ల నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మన హెయిర్కి అందుతాయి. సో హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా డబల్ గ్రోత్గా పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నాకు జెల్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ టైంలో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. దీన్ని మనము వేడిగా ఉన్న టైంలోనే ఫిల్టర్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని, స్ట్రైనర్ తీసుకొని నేను వీటిని ఇప్పుడు స్ట్రెయిన్ చేస్తున్నాను. మనకి చల్లారిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ జెల్ అనేది ఆ స్ట్రైనర్లో నుంచి కిందకి దిగదు అనమాట. సో మనం కొంచెం వేడిగా ఉన్న టైంలోనే వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మెంతులు ఇవన్నీ కూడా మిగిలినాయి కదా, వీటిని కూడా వేస్ట్ చేయకుండా ఇంట్లో చిన్న చిన్న పాపలు ఉంటారు కదా, సో వాళ్ళకి చక్కగా మిక్సీ పట్టేసేసి హెయిర్ ప్యాక్గా వేసేయండి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కానీ, 1 టేబుల్ స్పూన్ ఆముదం కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా వేసేసి హెయిర్ మాస్క్ పెట్టేసేయండి. వాళ్ళకి చక్కగా హెయిర్ బాగుంటుంది. ఇది పెట్టడం వల్ల కూడా, అంటే ఈ ప్యాక్ పెట్టడం వల్ల కూడా హెయిర్ అనేది
అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా సిల్కీగా చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి కొంచెం సేపు ఇది ఆరిన తర్వాత ఒక జెల్ ఫామ్గా అవుతుంది అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి జెల్ లాగా అనిపిస్తుంది. సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక జెల్ టైప్గా వస్తుంది. ఈ జెల్ని మనం హెయిర్ రూట్స్ దగ్గర నుంచి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్కి, హెయిర్కి మొత్తం అప్లై చేసుకోండి. నైట్ అంతా ఉంచుకోండి. తెల్లారే మీరు వాడే ఏ షాంపూతోనైనా కానీ మీరు చక్కగా హెడ్ బాత్ చేసేసుకోండి. ఎటువంటి ఆయిల్ లేకుండా హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. మంచి కండిషనర్గా, మంచి వాల్యూమ్గా హెయిర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో స్పెషల్గా వర్కింగ్ ఉమెన్స్కి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి చక్కగా యూజ్ అవుతుంది. ఎటువంటి ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా మనం హెయిర్కి కావాల్సినవన్నీ కూడా ఈ జెల్ రూపంలో ఇచ్చిన వాళ్ళం అవుతాము. హెయిర్ కూడా హ్యాపీగా ఉంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాము. హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి, యూస్ చేసుకోండి. చక్కగా ఎటువంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి. నాకు బోల్డ్ అన్ని కామెంట్స్ అండి. నేను ఇక్కడ వీలైతే అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. అక్క మీరు యూస్ చేసిన రెమెడీస్, మీరు చెప్పిన రెమెడీస్ మేము యూస్ చేసాము, మాకు చాలా మంచిగా హెయిర్ గ్రోత్ ఉంది, చాలా మంచిగా బాగుంది, మా హెయిర్ ఫాల్ తగ్గింది అని చెప్పి బోల్డ్ అన్ని కామెంట్స్ అనమాట నాకు. సో మీరు కూడా ఇది యూస్ చేసుకొని చక్కగా హెయిర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటారు అని చెప్పి కోరుకుంటున్నాను. దీన్ని చక్కగా పడేయకుండా ప్యాక్గా, మాస్క్గా యూస్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే, నా పేరు సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.